ప్రేమ లేని పెళ్లి 31వ భాగం. ఒక్కరోజు ప్రేమను పంచాడు. గిఫ్ట్గా బిడ్డని ఇచ్చాడు. ఇక ఆమె జీవితం ఆ బిడ్డతోనే అనుకుంది. అంతో ఇంతో రణధీర్ మీద ఉన్న ఆశలు తెంచుకోవటమే మంచిదని మనసుకు సమాధానం చెప్పుకుంటుంది. భరత్ పరుగున వచ్చాడు. భరత్కి కూడా అంత ఆశ్చర్యంగానే ఉంది. అక్క జీవితం అగాధం అయినది అని భరత్ అక్కని ఎలా ఓదార్చాలో తెలియక ఆమె ఒళ్ళో తలపెట్టి, ఎప్పుడు నీకే ఎందుకు ఇన్ని కష్టాలక్క అని ఎంతో వేదన చెందుతున్నాడు. ధరణి ఏం చెప్తుంది? భగవంతుడు ఆమె నుదిటిన అలా రాశాడు. ధరణి ఇన్ని రోజులు ఎంతో వేదన పడ్డది. కానీ ఈ క్షణం ధరణి తన గుండె ధైర్యాన్ని బయటికి తీసింది. ఎందుకంటే ఇన్ని రోజులు రణధీర్ తన వాడు, తన భర్త, ఇప్పుడు నా భర్త అని చెప్పుకునే హక్కు కూడా లేని అభాగ్యురాలు అయినది. భరత్ తల నిమురుతూ, నాకు ఈ కష్టకాలంలో అండగా ఉంటావారా అని అడిగింది. భరత్, నీ జీవితం సంతోషంగా ఉంటుంది అంటే నేను ఏమైనా చేస్తా అక్క అన్నాడు. ధరణి, ఇక సంతోషం అనేది జీవితంలో లేదు, కానీ ప్రయత్నిస్తా. పుట్టబోయే బేబీ కోసం అయినా ధైర్యంగా సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తా అని ధరణి తనకు తాను చాలా మోటివేట్ చేసుకుంటుంది. భరత్ ఆ రోజు నుంచి ధరణిని అంటి పెట్టుకొని ఉంటున్నాడు. మేఘన, అభినవ్ కూడా ధరణి జీవితం ఇలా అయినందుకు బాధగా అనిపించింది. మేఘన అభినవ్తో, అన్నయ్య బయటికి వచ్చాడు కదా, మనం ఒకసారి కలుద్దామా అన్నది. అభినవ్ ధరణి మొహం చూసి, కలిసి మాట్లాడటం వల్ల వచ్చిన తప్పు లేదు అని అభినవ్ సరే అన్నాడు. ప్రియాన రణధీర్ని ఘనంగా విడిపించి స్వాగత సత్కారాలతో తను ఇండియాలో తీసుకున్న ఒక పెద్ద ఇంటికి తీసుకుని వెళ్ళింది. రణధీర్ ఆ క్షణం అతనికి జీవిత ఖైదు నుంచి బయటపడి మళ్ళీ ప్రపంచం చూస్తాడో లేదో అనే ఆలోచనలో ఉన్న రణధీర్కి ఏ కళంకం అంటకుండా నిప్పులా బయటికి వచ్చినందుకు గర్వంగా ఉంది. ప్రియాన అతని కోసం అంతలా చేసినందుకు ప్రియాన మీద అభిమానం ఏరులై పారుతుంది. అలా రణధీర్ ప్రియాన కొన్న పెద్ద ప్యాలెస్లో అడుగుపెట్టాడు. ప్రియానకి కోటాను కోట్ల ఆస్తి పరురాలు. ఆ సంగతి రణధీర్కి తెలుసు. ప్రియానతో రణధీర్, నా బెడ్రూమ్ అన్నాడు. ప్రియాన, మన బెడ్రూమ్ అంటే బాగుంటుంది అన్నది. రణధీర్, ఎందుకు, నన్ను విడిచి ఉండలేకపోతున్నావా అని అడిగాడు. ప్రియాన, ఆ సంగతి నీకు కూడా తెలుసు కదా అంటే రణధీర్, నాకు కాస్త టైం కావాలి. ఎలాగూ నువ్వు అగ్రిమెంట్ చేశావు, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, నా ప్రయత్నం నేను చేస్తా అని తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. ప్రియాన కసిగా రణధీర్ని చూస్తూ, వారం పట్టదు నువ్వు నా బెడ్రూమ్లోకి రావటానికి అని తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. రణధీర్ 6 నెలలు జైలు జీవితంలో అతను పడ్డ వేదనను అన్ని వాష్రూమ్లోకి వెళ్ళి గోరువెచ్చని నీటితో తలను శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఎదుర్కోబోయే సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలియక అతను అతలాకుతలం అవుతున్నాడు. ఏదైనా తను చెయ్యని తప్పుకి 6 నెలలు జైలు జీవితం. కానీ అదే ప్రియాన లేకపోతే జీవిత ఖైదీ. మనం అనుకున్నవి ఏవీ జరగవు. కాలంలోనే సమాధానాలు వెతుక్కోవాలి. అలా రణధీర్ తనను తాను ప్రిపేర్ చేసుకుంటున్నాడు. రణధీర్ ప్రశాంతంగా ఆ రోజు హాయిగా భోజనం అనేది కూడా తినకుండా పడుకున్నాడు. ప్రియాన ఇక్కడ ఎత్తులపై ఎత్తులు కుయుక్తులు చేస్తుంది. రణధీర్ని మొత్తంగా ఆమె చేతిలో ఎలా పెట్టుకోవాలి, లోకానికి తెలిసేలా భర్త అని చాటింపు వేసింది. సొసైటీలో ఇప్పుడు రణధీర్ భార్య ప్రియాన. ఒకానొకప్పుడు అతను మనసు గెలిచినది, కానీ కాలం విడదీసింది. తెగిన బంధం అతికించాలని ప్రియాన చూస్తుంది. అతికించటానికి ఆమె ఎంత దూరమైనా వెళ్ళాలని అనుకుంటుంది. ప్రియాన బాల్కనీలో మందు తాగుతూ ఆకాశంలో చూస్తూ రణధీర్తో ఆమె బంధాన్ని నెమర వేసుకుంటుంది. బాల్కనీలో రణధీర్ కోసమే అరేంజ్ చేసింది. కానీ రణధీర్ ఎంత తలుపు కొట్టినా కనీసం భోజనానికి కూడా బయటికి రాలేదు. 6 నెలలుగా అతను అన్నిటికీ దూరంగా ఉన్నాడు. మందు ఆఫర్ చేస్తే రెక్కలు కట్టుకొని వాలిపోతాడు అని ప్రియాన అనుకుంది. మందు తర్వాత విందు, విందు తర్వాత పొందు అని కలలు కన్నది. కానీ ఎంత లేపినా లేవలేదు. ఇక అతను ఎంత లేపినా లేవటం లేదు అని తానే బాల్కనీలో చూస్తూ ఒక్కొక్క పెగ్గు తాగుతూ ఆమె మనసులో బాధను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక, రణధీర్ని ఎలా సొంతం చేసుకోవాలో తెలియక సతమతమవుతుంది. లోకానికి చూడ రణధీర్ ఆమె చేతిలో ఉన్నాడు. ప్రియానాకి ఆమె రూములో ఉంటేనే రణధీర్ తనవాడు. ఒకప్పుడు వారిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారో
నెమరు వేసుకుంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. పాత జ్ఞాపకాలలోకి వెళ్ళింది. ఇండియా నుంచి విదేశాలు చదవటానికి రణధీర్ వెళ్ళాడు. ప్రియానా కూడా డాక్టర్ చదువుతుంది. MBBS చదువుతుంది. ఏదో స్పెషల్ కోర్స్ కోసం అక్కడ ఆమె కూడా జాయిన్ అయింది. రణధీర్ కూడా అక్కడికే వెళ్ళాడు. రణధీర్ అందానికి కాలేజీ మొత్తం అతనికి ఫిదా అవుతుంటే ప్రియానాకి కోటాని కోట్ల ఆస్తి. ప్రియానా తండ్రి ఆ దేశంలో బడాబాబుల్లో ఒకడు. అతనికి ప్రియానా ఒక్కగాని ఒక అమ్మాయి. ప్రియానాకి కూడా డబ్బంటే లెక్క జమ లేదు. బాగా లగ్జరీలకు అలవాటు పడిన అమ్మాయి. అందరితో పాటు ప్రియానా కూడా రణధీర్ మీద మనసు పడింది. రణధీర్ అందచందాలు మాత్రమే ఉన్నాయి, డబ్బు అతనికి లేదు. కాబట్టి కోరి వచ్చే అమ్మాయిలను కాదనకుండా అతని అవసరాలకు అనుకునేవాడు. కోటం వదిలేయటం రణధీర్ మనస్తత్వం. అలా ప్రియానాతో రణధీర్ పరిచయం. రణధీర్కి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెట్టి లగ్జరీలలో ముంచి తేల్చేసింది. ఇద్దరు లివింగ్లో ఉండిపోయారు. రణధీర్ని ప్రియానా ఆమె అందచందాలతో అతనికి బాగా దగ్గరైంది. రణధీర్ అందగాడే కాకుండా కోరికల పుట్ట ప్రియానాని ఆనందలోకాలలో విహరింపజేశాడు. ఇద్దరు వయసు వేడిలో వారి దేహాలు చల్లార్చుకునే ప్రయత్నాలు ఒకరికి మించి ఒకరు ఉన్నారు. ఆ క్రమంలో రణధీర్ ఆమెపై మక్కువ ఏమి పెంచుకోలేదు. కానీ ప్రియానాకి రణధీర్ చూపిస్తున్న కోరికల పంజాకి ప్రియానా ప్రేమ అనుకుంది. అది ప్రేమ కాదు అనే ఆలోచన ఆమెకు రాలేదు. వాళ్ళిద్దరి బంధం అక్కడ అది కామన్ కనుక ఇద్దరి ఏమంత పెద్దగా పట్టింపుగా అనిపించలేదు. ప్రియానాకు ఎందుకో రణధీర్తో స్నేహం, అతనితో శారీరక బంధం చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. అప్పటి నుంచి రణధీర్ ఎవరి వైపు వెళ్లకుండా ఆమె గుప్పట్లోనే పెట్టుకుంది. ఇద్దరు భార్యాభర్తలకు మించి ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. రణధీర్ తన చదువు సాగుతుంది, లగ్జరీలు వెళ్తున్నాయి, తన కోరికలు తీరుతున్నాయి. ఇలాంటి క్రమంలో ప్రియానా రణధీర్ని నువ్వు లేకుండా నేను బ్రతకలేను అని పెళ్లి ప్రేమ ప్రపోజల్ పెట్టింది. రణధీర్ తను ఎప్పటి నుంచో అనుకుంటున్నదో చెప్పాడు. నేను వేరే దేశాలలో ఉండను, నేను ఇండియాలోనే ఉంటాను. ఇండియాలోనే నా కళ ఇలా ఉన్నది. ఇలా నువ్వు వస్తానంటే నీతో పెళ్లికి ఓకే అని అన్నాడు. ప్రియానాకి ఒక్క హాస్పిటల్ కట్టించి రణధీర్ని చేసుకోవటం ఒక పెద్ద లెక్క కాదు. కానీ అక్కడ ప్రియానా తండ్రి రణధీర్ని చేసుకోవటానికి ఒప్పుకోలేదు. అసలు హాస్పిటల్ పెట్టడానికి పైసలు అసలే ఇవ్వనని, అతనికి ఇండియా అంటే ఎందుకు నచ్చదు. ఇండియాలో హాస్పిటల్ కడితే బిడ్డ అక్కడికి వెళ్ళిపోతుందని ఒక తండ్రిగా అది అతని ఆలోచన. మరలా అతనికి భారతదేశం మీద అంత ఇష్టం అనిపించలే. అందుకు అన్ని డబ్బులు వెచ్చించాల్సిన అవసరం లేదనేసి వారున్న దేశంలో ఎన్ని హాస్పిటల్స్ కావాలంటే అన్ని కట్టిస్తా అని అన్నాడు. ప్రియానా తండ్రి మాటలకు అతనికి భారతదేశం మీద ఉన్న చిన్న చూపు నచ్చలేదు. రణధీర్కి ఎన్ని దేశాలలో చదువుకున్నా కానీ అతనికి భారతదేశంలోనే హాస్పిటల్ పెట్టాలని, ఒక గొప్ప డాక్టర్గా ఎదగాలని, డబ్బు తీసుకున్నా కానీ అతని ప్రతిభ దేశ ప్రజలకే చెందాలనేది అతని అభిప్రాయం. రణధీర్కి అంతో ఇంతో నా అనే దేశభక్తి ఉందని చెప్పొచ్చు. భారతదేశంలో పుట్టిన ప్రతి వారికి మేము భారతీయులము అని చెప్పుకోవటానికి గర్వంగానే ఉంటుంది. ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అని ప్రతి భారతీయుడు, ప్రతి రక్త కణాలలో అణువణువున దేశభక్తి ప్రతి భారతీయుడికి ఉంటుంది. అతను పర్సనల్గా ఎన్ని వెధవ పనులు చేసినా రణధీర్ కూడా భారతీయుడే. రణధీర్ కూడా అందుకే ప్రియానా తండ్రి భారతదేశాన్ని చిన్న చూపు చూడటం నచ్చలేదు. విదేశాలలో 10 హాస్పిటల్ కట్టించినా కానీ రణధీర్కి ఎంత గొప్ప పేరు ఉన్నా కానీ నా దేశం అనే ఒకటి రణధీర్కి ఉండి నా అనే కుటుంబం కూడా ఇండియాలోనే ఉండాలన్నది రణధీర్ కోరిక. అందువల్ల అక్కడ ప్రియానా తండ్రికి రణధీర్కి పొంతన కలవలేదు. ప్రియానా రణధీర్ని వదులుకోవటానికి ఇష్టపడక తండ్రి ఆస్తిపాస్తులు వదిలేసి వస్తానని ఎంతో ప్రాధేయపడింది. తనకు వెనక ముందు గొప్పగా ఆస్తులు లేవని, నాకు పెళ్లితో వచ్చే కట్నంతోటే నేను కోరుకున్న కల తీరుతుందని, ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే నేను అనుకున్న కల తీరదు అని, నీకంటే కూడా ప్రాణంగా ప్రేమించిన రేణు అనే ఆమెను కూడా నేను మనీ లేకనే పక్కన పెట్టానని అతని బుద్ధి బయటకు చెప్పేశాడు. ప్రియానాకి ఆ క్షణం జీవితం స్తంభించింది. అంత డబ్బు ఉండి తండ్రి బిడ్డ మనసు తెలుసుకోలేకపోవటం. ప్రియానాకు తండ్రి మీద చాలా కోపం వచ్చేది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రియానా తండ్రికి భారతదేశంపై చిన్న చూపు పోలేదు కదా. పదే పదే ఆ ప్రస్తావన వస్తుంటే అతను దేశభక్తి చాటుతున్నట్టు
రణధీర్ దేశం అంత గొప్పది అయితే నా దేశం నాకు గొప్పే, నా పైసలతోటి అతని దేశంలో పెడతానంటే ససే మీరా అని ప్రియానా తండ్రి ఒకానొక సందర్భంలో ప్రియానాని అతను లేకపోతే నువ్వు బ్రతకలేకపోతే చచ్చిపో అని అన్న సందర్భాలు ఉన్నాయి. ప్రియానా ఎదుర్కొంది. ప్రియానా ఏమి చెయ్యాలో అర్థం కాలేదు. రణధీర్ని దక్కించుకోవాలి అంటే హాస్పిటల్ కట్టే డబ్బు కావాలి, అది తండ్రి ఇవ్వడు అని తన మనసుకు ఎన్ని రకాలుగా సమాధానం చెప్పినా కానీ ప్రియానా మనసు వినలేదు. ఆమె అలా మనోవేదనలో ఉన్న క్రమంలోనే రణధీర్ చదువు పూర్తి చేసుకొని ఇండియా వచ్చేశాడు. ఇండియా వెళ్ళిపోయాడు అని తెలిసాక ప్రియానా అసలు తనకు తాను ఏమైపోతుందో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. రణధీర్ లేని జీవితం ఆమెకు వద్దు అనేలా ఆమె ప్రిపేర్ చేసుకుంటుంది. కోట్లకున్న తండ్రి బిడ్డ చస్తానంటే ఒప్పుకుంటాడా? ఆమెకు అందమైన పంజరం ఏర్పాటు చేసి అందులోనే ఆమెకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి బందీని చేసి రాజభోగాలు సర్వసుఖాలు ఆమెకు ఒక వింత ప్రపంచాన్ని అక్కడ సృష్టించాడు. ఒక తండ్రిగా బిడ్డను బ్రతికిస్తున్నాడు. అలా సాగిపోతున్న ప్రియానా జీవితంలో అనుకోని ఒక మలుపు తిరిగింది. తండ్రి తల్లి ఏదో టూర్కి వెళ్ళి వస్తుంటే ఫ్లైట్ యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోయారు. ప్రియానాకి మొత్తం ఆస్తులు చేతికి అందాయి. ఆమె రణధీర్ని చేరుకుందాము అనేసి ఇండియాలో రణధీర్ పై 1 సంవత్సరం క్రితమే నిఘా పెట్టింది. ఆమె మొత్తం అక్కడ సెట్ చేసి రావటానికి టైం పట్టింది. రణధీర్ని ఎలాగైనా చేరుకోవాలి అనేది ప్రియానా జీవిత ఆశయంగా పెట్టుకుంది. ప్రియానా ఇన్ఫార్మర్ని పెట్టుకున్నప్పుడు ధరణికి రణధీర్కి పెళ్ళైపోయిందని ప్రియానాకి తెలిసింది. ఇండియాలో పెళ్లికి ఎంత విలువ అనేది ప్రియానాకి కూడా తెలుసు. రణధీర్ని చేరుకోవాలి అంటే ధరణి ద్వారానే అవుతుంది అనుకుంది. అలా ఆమె విదేశాల్లో ప్రాపర్టీ అంతా చక్కబెట్టుకుని ఇండియా రణధీర్ కోసం వచ్చే క్రమంలో రణధీర్ రేణుతో ఆగడాలు అన్నీ తెలుసుకుంది. ఆమె రణధీర్ జీవితంలో వెళ్ళటానికి పెద్ద కష్టపడవలసిన అవసరం లేదు అనుకుంది. ఇండియాలోనే ఉంటూ రణధీర్కి కోట్లు కుమ్మరిస్తే అతను కాదనడు అనుకుని సాధ్యమైనంత వరకు ఆమె ప్రాపర్టీలు చక్కబెడుతుంది. ఇంతలోనే రణధీర్ రేణు హత్య కేసు డ్రగ్ కేసులో ఇరుక్కున్నాడు అన్న క్షణం ప్రియానాకి కూడా కాస్త మతి స్థిమితం తప్పిందని చెప్పాలి. ఎందుకంటే అతను డాక్టర్గా అతనికి ఒక సొంత హాస్పిటల్ అని ఎన్నో కలలతో కట్టుకున్నాడు. అటువంటిది రేణుని హత్య చేసి అలా జైలు పాలు అవుతాడు అని ప్రియానా అసలే అనుకోలేదు. ఇక అక్కడ చక్కబెట్టాల్సిన ఏమన్నా ఉంటే తర్వాత అనేసి ఆమె ఇండియా రావటానికి చాలా టైం పట్టింది. అలా 2 నెలల క్రితం వచ్చిన ప్రియానా తన సీక్రెట్ ఏజెంట్తో మొత్తం తన చేతిలోకి తెచ్చుకుంది. అలా ధరణి ఆకాష్లో మార్పు కోసం ధరణి భర్త కోసం ఎంతలా తప్పిస్తుందో ఆమె గర్భవతి అని తెలిసిన ప్రియానా రణధీర్ని విడిపిస్తే వెంటనే ధరణి దగ్గరికి వెళ్తాడు అనుకుని అతన్ని ఎలా లాక్ చేయాలి అని అతని విడుదలకు ముందే రణధీర్ని లాక్ చేసింది. ఇప్పుడు అతన్ని సొంతం చేసుకోవటానికి ఆమె జీవిత లక్ష్యంలా ప్రియానా ఫుల్గా తాగేసి రణధీర్ మీద పిచ్చి ప్రేమతో అతనితో ముందు జీవితం ఊహించుకుంటూ బెడ్పై వాలిపోయింది. మరుసటి రోజు రణధీర్ ఫ్రెష్ అయ్యి బయటికి వస్తే ప్రియానా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఆహ్వానించింది. మౌనంగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. ఇంతలోనే మేఘన అభినవ్ ఇద్దరు రణధీర్ దగ్గరికి వచ్చారు. చెల్లె నిండు నెలలతో రణధీర్కి కనిపిస్తుంటే పోయి ఆమెని ఆప్యాయంగా అద్దుకోవాలి అనుకున్నాడు. కానీ ఎదురుగా ప్రియానాని చూసి మౌనం వహించాడు. అభినవ్ని కానీ మేఘన కానీ పలకరించకుండా టిఫిన్ తింటున్నాడు. ఆ క్షణం రణధీర్ వేదన ఎలా చెప్పాలో ఎవరికి చెప్తే తగ్గుతుందో కూడా తెలియదు. ప్రియానాకి వచ్చిన వారు తెలుసు. గౌరవప్రదంగా ఇంటి ఆడబిడ్డకి ఆడపడుచు భర్తకి ఆహ్వానం అంటూ పలుకుతూ సోఫా చూపించింది. మేఘనాకి కోపం మితిమీరి వస్తుంది. కానీ అక్కడ ఆమె వచ్చింది సామరస్యంగా మాట్లాడటానికి. కనుక ఆమె కోపాన్ని ప్రదర్శించబోతుంటే కూడా అభినవ్ మేఘన చేయి పట్టి ఆపాడు. ప్రియానాతో మీతో కొంచెం మాట్లాడాలి, రణధీర్తో కూడా అని అభినవ్ అంటే అతనితో మాట్లాడటానికి ఏమీ లేదు, ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి, నేను ఏది చెప్తే అదే అతను కూడా చెప్పినట్టు అని ప్రియానా పొగరుగా అన్నది. మేఘన అభినవ్ ఇద్దరూ రణధీర్కెళ్ళి చూశారు. కానీ అతను మౌనంగా టిఫిన్ తింటుంటే ఇక వారికి కూడా అర్థమైంది ప్రియానా ఏది చెప్తే అదే ఏమోలే అని. అభినవ్ రణధీర్కి మీకు ఎప్పుడు పెళ్లి జరిగింది అని అడిగాడు. తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
అన్ని ఎపిసోడ్ల కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి.